హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సృష్టికి మూలాధారమైన 5 తత్వాలు నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, వీటినే పంచభూతాలు అంటారు అండి. పంచభూత శివలింగాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. వీటిలో 4 క్షేత్రాలు తమిళనాడులో, ఒక క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉన్నాయి అండి. అవి ఒకటి పృథ్వీలింగం, భూమి తత్వాన్ని తెలియజేస్తుందండి. ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురం తమిళనాడులో ఉంటుంది. ఇక్కడ ఇసుకతో శివలింగం నిర్మితమైనది అండి. 2 జలలింగం నీటి తత్వాన్ని తెలియజేస్తుందండి. జంబూకేశ్వర ఆలయం తిరువన్నైకవలే తిరుచుపల్లి సమీపంలో తమిళనాడులో ఉంటుందండి. ఇక్కడ గర్భగుడిలో శివలింగం కింద ఎల్లప్పుడూ నీరు ఊరుతుంది. 3 అగ్నిలింగం నిప్పు తత్వాన్ని తెలియజేస్తుందండి. తిరువన్నమల్లె తమిళనాడులో ఉంటుంది. శివుడు అగ్నిస్తంభం రూపంలో ఇక్కడ వెలిసాడు అండి. 4 వాయులింగం గాలి తత్వాన్ని తెలియజేస్తుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయం అండి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలో గాలి వచ్చే మార్గం లేకపోయినా ఇక్కడ దీపాలు ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటాయి అండి. 5 ఆకాశలింగం నింగి తత్వాన్ని తెలియజేస్తుంది. నటరాజస్వామి వారి దేవాలయం చిదంబరం తమిళనాడులో ఉంటుందండి. ఇక్కడ శివుడు నిరాకార రూపంలో పూజలు అందుకుంటాడు. ఈరోజు నేను ఒక్కొక్కటిగా దర్శనం చేసుకుని వస్తూ ఆకాశలింగ దర్శనానికి అయితే రావడం జరిగిందండి. ఈ ఆలయం యొక్క మరెన్నో విషయాలు తెలుసుకోవాలి అంటే మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, చిదంబరం నటరాజస్వామి వారి దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉంటుందండి. ఇది పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి అయిన ఆకాశతత్వానికి ప్రతీక. పరమశివుడు లింగ రూపంలో కాకుండా ఆనంద తాండవం చేస్తున్న నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక ప్రధాన క్షేత్రము అండి. ఇది ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు, చరిత్ర విశేషాలు, ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయం టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయో, అలాగే మనం ఏ టైంలో వెళ్తే బాగుంటుందో మరెన్నో విషయాలు తెలుసుకోవాలి అంటే మీరు నా వీడియోని పూర్తిగా చూడవలసిందేనండి. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, నటరాజస్వామి వారి యొక్క దేవాలయం చరిత్ర మరియు విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాము అండి. ఈ ఆలయానికి సుమారు 2000 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రధాన ఆలయ నిర్మాణాన్ని 10వ శతాబ్దంలో చౌలుల రాజులు తమ రాజధానిగా ఉన్నప్పుడు ఆలయాన్ని నిర్మించారు అండి. చౌలులకు నటరాజస్వామి వారి కులదైవం. ఇక్కడ పురాణాల ప్రకారం శివుడు అజ్ఞానాన్ని సూచించే ముమూలకన్ అనే రాక్షసుణ్ణి తన కుడి కాలుతో తొక్కి పట్టి విశ్వాన్ని రక్షించేందుకు ఆనంద తాండవం చేశాడని నమ్ముతారు అండి. ఆలయంలో 5 ముఖ్యమైన సభా మండపాలు ఉన్నాయి. అవి చితన్ సభ, కనక సభ, నృత్య సభ, దేవసభ మరియు రాజసభ. 1000 స్తంభాల మండపాలు చాలా అద్భుతంగా శిల్పకళతో అందంగా తీర్చిదిద్దారు అండి. ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత భూమధ్యరేఖ కేంద్ర బిందువుపై నిర్మించబడిందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు అండి. పంచభూత క్షేత్రం చిదంబరం, వాయు క్షేత్రం శ్రీకాళహస్తి, భూమి క్షేత్రం కాంచీపురం. ఈ 3 ఆలయాలు ఒకే రేఖాంశంపై 79 డిగ్రీల 41 నిమిషాల ఒకే సరళ రేఖలో ఉండటం గమనార్హం అండి. చిదంబరం ఆలయ రహస్యం ఏమిటో ఇప్పుడు చూద్దాము అండి. గర్భగుడిలో నటరాజస్వామి విగ్రహానికి కుడి వైపున ఒక చిన్న ద్వారం ఉంటుంది. దానిపై ఒక తెర, నల్లటిని గుడ్డ కప్పి ఉంటుందండి. పూజారి హారతి ఇచ్చే సమయంలో ఆ తెరను తొలగిస్తారు. లోపల ఎటువంటి విగ్రహం ఉండదండి. అంతేకాదు అండి, కేవలం బంగారు బిల్వ పత్రాల మాల మాత్రమే వేలాడుతూ కనిపిస్తుంది. భగవంతుడు ఇక్కడ రూపం లేని ఆకాశం శూన్యం రూపంలో ఉన్నాడని, మానవుల్లోని అజ్ఞానమనే తెర తొలగిస్తే జ్ఞానమనే దైవం కనిపిస్తుందని దీని అంతర్థం అండి. దీనినే చిదంబర రహస్యం అంటారు. మనం ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే ఆలయం నగరం చిదంబరం చెన్నైకి దక్షిణంగా సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. రైలు మార్గం చాలా ఉత్తమమైనది. చిదంబరం సిడిఎం ఉంటుందండి. చెన్నై, తిరుచుపల్లి, మదురై మరియు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విజయవాడ నుండి నేరుగా విల్లుపురం మీదుగా కనెక్ట్ అయ్యే రైలు కూడా ఉన్నాయి అండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడులోని ప్రముఖ నగరాల నుండి చిదంబరానికి ప్రభుత్వం, ప్రైవేటు బస్సులు అలాగే అందుబాటులో ఉన్నాయి అండి. అత్యంత సమీప విమానాశ్రయం పాండిచ్చేరి అండి, 65 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే తిరుచుపల్లి 150 కిలోమీటర్ల దూరం అండి. చెన్నై 220 కిలోమీటర్ల దూరం
విమానాశ్రయం ఉంటుంది. అక్కడ నుండి క్యాబ్లు లేదా ఆటోలు మనం మాట్లాడుకోవాలి అండి. ఫ్రెండ్స్, మనం నటరాజస్వామి వారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇక్కడ దేవాలయం దర్శన సమయాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుందండి. ఫ్రెండ్స్, సాంప్రదాయ పద్ధతిలో మనం ఇక్కడ దర్శనానికి అయితే వెళ్ళాలి. గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు చొక్కా తీసివేసి వెళ్ళాలి అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, చిదంబరం నటరాజస్వామి వారి ఆలయంలో మొత్తం 9 గోపురాలు ఉన్నాయి అండి. వీటిలో అత్యంత భారీగా ప్రసిద్ధి చెందినవి 4 ప్రధాన దిక్కులలో ఉండే 4 రాజగోపురాలు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ద్రావిడ శైలిలో నిర్మించబడి ఉన్నాయి అండి. ఈ ఆలయం గోపురాలకు ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక శిల్పకళ మరియు తాత్విక ప్రాధాన్యత ఉంటుందండి. ఈ 4 ప్రధాన గోపురాలు 7 అంతస్తుల్లో సుమారు 250 అడుగుల ఎత్తులో కలిగి ఉంటాయి అండి. ఇవి 4 దిక్కుల నుంచి భక్తులను స్వామివారు దర్శనానికి ఆహ్వానిస్తాయి. తూర్పు గోపురం ఇది ఆలయానికి ప్రధాన ప్రవేశ ద్వారం అండి. దీనిపై భరతముని రచించిన నాట్యశాస్త్రంలోని 108 భరతనాట్య ముద్రలు అత్యంత అద్భుతంగా చెక్కబడి ఉంటాయి అండి. నాట్యకళకు ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందింది. 2 పశ్చిమ గోపురం అండి. దీన్నే జటావర్మన్ సుందర్ పాండ్యన్ నిర్మించారు అండి. చారిత్రక ఆధారాలు ద్వారా మనకు తెలుస్తాయి. దీన్ని కూడా అందమైన శిల్పకళతో అందంగా తీర్చిదిద్దారు అండి. 3వది దక్షిణ, 4వది ఉత్తర గోపురాలు అండి. వీటిని చోళ, పాండ్య మరియు విజయనగర రాజులు వివిధ కాలాలలో ఈ గోపురాలని అద్భుతంగా తీర్చిదిద్దారు అండి. ఫ్రెండ్స్, అంతేకాదు ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే శైవ మతత్వానికి చెందిన 4 ప్రముఖ సన్యాసులు 4 వేరు గోపురాల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని స్తుతించారని చెబుతారు. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఈ గోపురాలు వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాము అండి. ఈ ఆలయ నిర్మాణం మొత్తం 9 గోపురాలు మానవ శరీరంలోని 9 రంధ్రాలను, నవద్వారాలను సూచిస్తాయి అండి. పంచభూత లింగాలలో ఈ క్షేత్రం ఆకాశతత్వానికి, చిదంబర రహస్యం ప్రతీక. గోపురాల గుండా ప్రవేశించి గర్భగుడికి వెళ్ళే కొద్దీ భక్తులు భౌతిక ప్రపంచం నుంచి నిరాకారమైన దైవతత్వానికి, శూన్యంలోకి ప్రవేశిస్తాడు అనే తాత్విక సత్యాన్ని ఈ నిర్మాణం తెలియజేస్తుందండి. భక్తులు స్వామివారి దర్శించుకుని బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే గోపురం మన వెంటే వస్తున్నట్లుగా, మనకి ఆశీర్వదిస్తున్నట్లుగా అద్భుతమైన అనుభూతిని మనకు కలిగజేస్తుందండి. ఫ్రెండ్స్, మీరు తమిళనాడు వెళ్ళినప్పుడు తప్పకుండా నటరాజస్వామి వారి దర్శనానికి వెళ్ళండి. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. Hello.